ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపాన్ని చేసేవాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడని యోహాను భక్తుడు చెప్పాడు. మీ దేహంలో పాపాన్ని వేయాలని ఒకటి ఎందుకు చెప్పు? ఇంత పవిత్రమైన అవయవాలు, పవిత్రమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు తాగి తాగి నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావు? ఇంత పవిత్రమైన జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు ఎందుకు వ్యభిచారం చేసి చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు చెప్పు? ఇంత మంచి అవయవాలను ఇచ్చినప్పుడు సాటివాడితో గొడవపడి ఈ నోటితో, ఈ నోరు ఎందుకు ఇచ్చాడు? ఈ నాలుక ఎందుకు ఇచ్చాడు? చక్కటి మాటలు మాట్లాడాలనండి, బూతులు మాట్లాడాలని కాదు. ఎవరికి ఉందండి ఇంత జ్ఞానం చెప్పండి? సమాజానికి తెలుసా ఈ జ్ఞానం? క్రైస్తవులుగా మనకి తెలియొద్దా అండి? ఇంకెప్పుడు బాగుపడతాం? మీ అవయవాలను, మీ బ్రతుకును దుర్నీతి సాధనాలుగా వాడొద్దు, పాపానికి అప్పగించకండి. అయితే మృతుల్లో నుంచి సజీవుడికి, చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మహాజ్ఞానం మనకు చెప్పాడు. ఈ బ్రతుకెందుకో చెప్పాడు. అందుకే తిరిగి లేచి ప్రపంచానికి మహాజ్ఞానం నేర్పించాడు. ఒరే, మనిషికి మరణం ముగింపు కాదు, మరొక బ్రతుకుంది మనకి, ఈ భూమి మీద కొంతకాలం బ్రతికెళ్ళిపోవాలి అని నువ్వు నమ్మితే, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడన్న విశ్వాసం నీకుంటే, నీ దేహంతో ఏం చేయాలంట? నువ్వు మిమ్మల్ని మీరే దేవునికి, ఎవరికి అప్పచెప్పుకున్నారు? మీరు దేవుడికి అప్పచెప్పుకుంటున్నారా? మీ బ్రతుకును దేవుడికి అప్పచెప్పారా? దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడికి ఇస్తున్నారా? ఎవరికో ఇచ్చేసారా? ఎవరికో ఇచ్చేసామండి. మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి.